నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కలుషిత పాలు త్రాగి అనారోగ్యం పాలై రాజమండ్రిలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన మంత్రి నిమ్మల రామానాయుడు. కల్తీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్. అర్హులందరికీ పెన్షన్లు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. కొత్తగా మంజూరైన నూతన పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గోరంట్ల. ప్రజల ఆరోగ్య పరిరక్షణ పట్ల కూటమి ప్రభుత్వం అత్యంత నిబద్ధతతో వ్యవహరిస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ పాలు ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించడం జరిగిందని, మెరుగైన వైద్య సేవలు అందించే క్రమంలో ప్రత్యేక నిపుణుల బృందం రావడం జరుగుతోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. శనివారం కిమ్స్ రెయిన్బో ఆసుపత్రులను సందర్శించి అక్కడ బాధితులకు భరోసా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని, వైద్య సేవల స్థితి, చికిత్స వివరాలను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి వివరించారు. మంత్రి వెంట మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణ పట్ల ఈ ప్రభుత్వం అత్యంత నిబద్ధతతో వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన శ్రీకాకుళం త్రాగునీటి మరియు రాజమండ్రి కల్తీపాల ఘటనలో ప్రభుత్వ ప్రతిస్పందనలో కఠినత జాగ్రత్తల అవసరాన్ని స్పష్టం చేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. సాధారణంగా ప్రజలు గేదె పాలను ఎక్కువగా తీసుకుంటున్నందున అటువంటి పాలను నిల్వ, సరఫరా చేసే విధానంలో ఏర్పడే ప్రమాదాలు మళ్లీ జరగకుండా అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ తగిన కఠిన చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. కల్తీ పాల కారణంగా అనారోగ్యంతో బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడం కోసం ప్రభుత్వ నిబద్ధత ప్రతిబింబిస్తుందని అన్నారు. హైదరాబాద్ నుండి అపోలో, ఏఐజీ తదితర ఆసుపత్రులకు చెందిన ప్రత్యేక వైద్య నిపుణుల బృందాన్ని రాజమండ్రి తీసుకువచ్చి మరింత సమగ్ర వైద్య పర్యవేక్షణ చేయడం జరుగుతోందని, ఆ మేరకు వైద్య బృందం రావడం జరుగుతోందని వెల్లడించారు. కిమ్స్ రెయిన్బో ఆసుపత్రులలో వైద్య సేవలు పొందుతున్న బాధితులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పరామర్శించారు. మధ్యాహ్నంకు కిమ్స్ హైదరాబాద్ నుండి డాక్టర్ సుభాష్ కౌల్, డాక్టర్ కోడూరి వెంకట కృష్ణ చైతన్య, అపోలో హాస్పిటల్ నుండి డాక్టర్ కండి క్రాంతి కుమార్, ఏఐజీ హాస్పిటల్ నుండి డాక్టర్ ఆదర్శ సింగం శెట్టి రాజమండ్రి చేరి బాధితులపై ప్రత్యేక వైద్య సమీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. కలుషిత పాలు సరఫరా చేసిన గణేష్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బాధితుడికి మెరుగైన వైద్య పర్యవేక్షణ, అవసరమైన అన్ని వైద్య సదుపాయాలను నిరంతరం అందిస్తూ మరింత శ్రద్ధతో పరిష్కారం చేపడుతోందని ఈ సందర్భంగా అధికార వర్గాలు తెలిపారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ కల్తీ పాల ఘటన అత్యంత బాధాకరమైనదిగా పేర్కొన్నారు. అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్పష్టంగా సూచించినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో మంత్రివర్యుడు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ ఘటనపై ముఖ్యమంత్రి వర్యులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఉండటం తెలిసిందే. జిల్లా యంత్రాంగం పూర్తిగా ఈ ఘటనపై నిమగ్నమై సమస్య పరిష్కారానికి కృషి చేస్తూనే ఉన్నట్లు తెలిపారు. ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క తారక రామానగర్, చోడేశ్వర నగర్, స్వరూప నగర్ నందు ఏదైతే పాలులో మరి యొక్క కోలిన్ మరి మిక్స్ అవ్వడం ద్వారా ప్రాథమికంగా మరి ఏదైతే సంఘటన జరిగి 5 చనిపోయి ఈరోజు ఆసుపత్రుల్లో 15 మంది వైద్యం పొందుతున్నటువంటి సంఘటన ఏదైతే ఉందో ఇది దురదృష్టకరంగా ముందుగా భావిస్తూ
అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఆ పాలకు సంబంధించి దాన్ని స్టోరేజ్ చేసేటువంటి ఏదైతే ఆ యొక్క కూలింగ్ బాక్స్కి సంబంధించి ఆ యొక్క కూలెంట్ అది ఒక పాల్లో మిక్స్ అవడం ద్వారా ప్రాథమికంగా మరి ఒక అంచనాకి రావడం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంగా ఎవరైతే నిర్లక్ష్యంగా ఆ యొక్క బాక్సులు నిర్వహణ చేస్తూ కూలింగ్ బాక్సులు ఆ పాలులో ఆ కూలింగ్ కలిపడంలో ఆ నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ఆ గణేష్ ఎవరైతే పాల సరఫరాదారుడు ఉన్నారో మరి ఆయన్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఈ రకంగా ఆయన ద్వారా ఆ సరఫరా చేసినటువంటి 110 కుటుంబాలలో దగ్గర 315 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయడం జరిగింది. అందులో 312 మందికి నార్మల్గా రిజల్ట్ రావడం, ఏదైతే మరి మిగిలినటువంటి ముగ్గురులో మరి వాళ్ళకొళ్ళు నా హాస్పిటల్ తీసుకొచ్చి వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేయడం ద్వారా మరి ఒకళ్ళు నార్మల్గా ఉంటూ మరి మిగిలిన వాళ్ళు కూడా కంఫర్ట్గానే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ సంఘటనలో మేజర్గా మరి 5గురు చనిపోయి మరి ఆ చనిపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఆ బాధితులు ఎవరైతే ఆ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మరి ఆ చనిపోయినటువంటి వ్యక్తులను అయితే తీసుకురాలేం కానీ వాళ్ళ కుటుంబానికి ఆధారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో కూడా ఆయా కుటుంబాలకు కూడా అందజేయడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు హాస్పిటల్లో వైద్యం పొందుతున్నటువంటి 15 మంది పరిస్థితి కూడా, అందులో ముఖ్యంగా చూస్తే ఏదైతే కిమ్స్ హాస్పిటల్లో 8 మంది, ర్యాంబో హాస్పిటల్లో 3, డెల్టా హాస్పిటల్లో 2, రాక్ హాస్పిటల్లో 1, రవి చైతన్య హాస్పిటల్లో 1 ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఇందులో కొంతమందికి క్రిటికల్ గాను, కొంతమంది సెమీ క్రిటికల్ గాను, కొంతమందికి మరి ఎప్పటికప్పుడు అంటే ఇది కొంత పాయిజన్ మిక్స్ అవడం ద్వారా కొంచెము ఎప్పటికప్పుడు 48 అవర్స్ను మరి చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే 16వ తారీఖు జరిగిన సంఘటన వల్ల బాధితులు ఉన్నారో వారి కుటుంబాలందరికీ కూడా సానుభూతి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వెంటనే చెల్లించి దీని మీద తగిన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు ఆ రోజునే రివ్యూ చేసి మొత్తం యంత్రాంగాన్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేయడం, బాధితులకు సహాయం చేయడం, దానికి మూల కారణాలు కనుక్కోవడం జరిగింది. దాని ప్రకారం వారి కుటుంబానికి ఆదుకునే కార్యక్రమం కూడా అనౌన్స్ చేశారు. ఆ రోజునే అసెంబ్లీలో వారు ప్రకటన చేసి వారి కుటుంబాలను ఆదుకునే కార్యక్రమం, జిల్లా యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేశారు. ఒకటే చెబుతున్నాం, ఇవాళ డైరీస్ తోటి పాటు ప్రైవేట్ రంగంలో కూడా పాల వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇలా వేలాది మంది దాని మీద ఆధారపడ్డారు. దురదృష్టవశాత్తు అక్కడ జరిగిన సంఘటన బాధాకరం. ఆయన మేల్కొన్నందువల్ల అక్కడ జరిగిన లీకేజ్ వల్ల కొంత ప్రమాదం జరిగింది. ఇక ముందు జరగకుండా రాష్ట్రంలో చర్యలు తీసుకోవాలి. మా వార్డు సజెషన్ చేసేది ఏంటంటే, ఆధారంలో గతంలో క్యాన్లు కానీ, మోటార్ సైకిళ్లు కానీ, చిల్లింగ్ సెంటర్లు కానీ ఇచ్చాం, మళ్ళీ ఇవ్వాలని సరైన ప్రొఫైల్తో కూడుకున్న చిల్లింగ్ బాక్సులు ఇచ్చి రాష్ట్రంలో, ఎందుకంటే ప్రైవేట్ రంగం కూడా ఉండాలి, ప్రైవేట్ సరఫరాదారులు ఉంటారు కనుక ఇక ముందు ఇలాంటి సంఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు ఏదైతే ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ పరిస్థితి ఉందో దీన్ని పూర్తి స్థాయిలో కల్తీ పాల విషయంలో పూర్తిగా ఇక్కడ ఏం జరుగుతుంది అనే దానికి మనకి ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారిని ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పంపించడం జరిగింది. ఈ యొక్క కుటుంబాలందరినీ కూడా పలకరించి పరామర్శించి ఆ యొక్క పేషెంట్లకు మెరుగైన వైద్యం అందే విధంగా చూడమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం వారు వచ్చి ఈ యొక్క పేషెంట్లకు ఏ విధంగా వైద్యం అందుతుంది, ఇంకా మెరుగైన వైద్య సదుపాయాలు ఏ విధంగా కల్పించాలి, ఎక్కడెక్కడి నుంచి స్పెషలిస్టులను తీసుకొస్తే వాళ్ళ ఆరోగ్యం కుదురుపడుతుంది, అదేవిధంగా ప్రాథమికంగా ఇప్పటి వరకు కల్తీ అనేది ఏ విధంగా జరిగింది, భవిష్యత్తులో దీనికి ప్రజలు మరింత ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద అధ్యయనం చేయడానికి ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీ నిమ్మల రామానాయుడు గారు రావడం జరిగింది. ఈ యొక్క పేషెంట్లందరికీ కూడా మనోధైర్యాన్ని కల్పించడం, వారి కుటుంబ సభ్యులకు కూడా మేము ఖచ్చితంగా ఎంత ఖర్చు అయినా, ఎంత ఇబ్బంది అయినా దానికి సంబంధించినటువంటి స్పెషలిస్టులు దేశవ్యాప్తంగా ఎక్కడున్నా సరే తీసుకొచ్చి మీకు మెరుగైన వైద్యం అందిస్తానని చెప్పి మంత్రి గారు వారికి భరోసా కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే చాలా విధంగా అన్ని విధాలుగా కూడా ముంబై నుంచి యాంటీడోస్ 50 వైల్స్ తీసుకొచ్చి కూడా వారందరికి కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ఆ యొక్క పేషెంట్లు ఉన్నారో వాళ్ళకి అందించడం కూడా జరిగింది. రాజమండ్రిలో ఇటీవల జరిగిన పాల కల్తీ వ్యవహారంలో అసలు పాలలో ఏం కలిసింది అనేది నిజ నిర్ధారణ చేయరా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి
రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్రాం ప్రశ్నించారు. పాల కల్తీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గని భరత్రాం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఘటన జరిగి 10 రోజుల పైనే అయిపోయింది. అయినా సరే పాలలో ఏం కలిసింది నిజ నిర్ధారణ జరగలేదన్నారు. 50వ వార్డు నందు 5గురు చనిపోయారు. సుమారు 17 మంది సిటీలో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 11 మంది వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతూ ప్రాణాల కోసం పోరాడుతున్నారని వివరించారు. రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను చూస్తూ ఉంటే గుండెలు పిండేసే దృశ్యాలు, తల్లిదండ్రుల హృదయ విదారక ఆక్రందనలు అయినా కూటమి ప్రభుత్వం స్పందన లేదన్నారు. చనిపోయిన కనకరత్నం, రాజానగరం నియోజకవర్గం మహిళ పేర్లను నష్టపరిహార జాబితాలో ఎందుకు చేర్చలేదని అన్నారు. నష్టపరిహారం తూతూ మంత్రంగా ప్రకటించి ప్రభుత్వం చేతులు దులుపుకున్న పరిస్థితి అని ఆయన విచారం వ్యక్తం చేశారు. పసిపిల్ల పరిస్థితి ఏమిటి? ఆరోగ్యం కుదుటపడి తర్వాత భవిష్యత్తులో ఏమన్నా ఆరోగ్య సమస్యలు వస్తే బాధ్యులెవరు? దీని బాధ్యత ప్రభుత్వానిది కాదా? దాని మీద కూటమి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటనను ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నేను డిమాండ్ చేస్తున్నానని అన్నారు. దీనికి కారకులైన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని, చనిపోయిన ప్రతి ఒక్కరికి 25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని భరత్ డిమాండ్ చేశారు. జరిగిన దుర్ఘటనకి మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి ఆల్రెడీ 7గురు చనిపోవడం జరిగింది. ప్రభుత్వము తప్పుడు లెక్కలతో 5గురని వాళ్ళ లిస్టులో ఉన్నాయి. ఇది కాకుండా ఇంకా 15 మంది హాస్పిటల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. నేను అడిగే సూటి ప్రశ్న ఈ ప్రభుత్వాన్ని, ఇప్పుడు దాకా ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీస్ దగ్గర నుంచి రిపోర్ట్స్ ఎందుకు రాలేదు? 10 రోజుల పైనే గడిచింది. ఇప్పుడు దాకా ఆ రిపోర్ట్స్ బయటికి ఎందుకు పెట్టట్లేదు? ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందా లేదా? ఇంతకీ ఆ యొక్క పాలల్లో కలిసిన ఇథిలీన్ గ్లైకాల్ కలిసిందా, లేకపోతే యూరియాకి ఫార్మలిన్కి సంబంధించి కలిసిందా, లేకపోతే ఎవరైనా ఆ పాలల్లో విషం ఏమన్నా కలిపారా? అంటే పాలు తాగితే న్యూట్రిషన్ రావాల్సింది ప్రాణాలు పోతా ఉన్న సందర్భాలు ఇవాళ కనబడుతూ ఉన్నాయి. నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, మీరు ఎందుకు తాత్సారం చేస్తూ ఉన్నారు? మీరు ఒకవేళ నిజంగా ఇథిలీన్ గ్లైకాల్ కనుక కలిస్తే యాంటీడోట్ ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు ప్రజలకి? అక్కడ తాగిన వాళ్ళకి యాంటీడోట్ ఇవ్వాలి కదా. మీరు తీసుకుని వచ్చి మీ దగ్గర పెట్టుకుంటూ ఉన్నారు. ఇంకొకటి, ఆ కూలెంట్లో కెపాసిటీ 160 లీటర్ల కెపాసిటీ ఉన్న కూలెంట్. ఆ 160 లీటర్లని కూడా 4 ట్యాంకుల్లో ఆ పాలతను వచ్చి ప్రజలకు అందరికీ పాలు వేసినప్పుడు, ఒకవేళ ఆ చిల్లర్లో కనుక ఈ గ్లైకాల్ కనుక కలిస్తే ఆ 160 లీటర్లు పాయిజన్ అవ్వాలి కదా. కేవలం 18 లీటర్లే పాయిజన్ అయ్యి ఈ కుటుంబాలకి ఎందుకు అయింది? అంటే ప్రభుత్వము, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ దాస్తూ ఉన్నారు. వాస్తవాలు ప్రజల ముందర పెట్టాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఉంది. ఇప్పటిదాకా కూడా హెల్త్ మినిస్టర్ ఎందుకు రారండి? 20 మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఈయన అక్కడ ప్రభుత్వము వాళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా క్రికెట్, కబడ్డీ ఆడుకుంటూ ఉన్నారు. అంటే ప్రజల ప్రాణాలపైన వీళ్ళకున్న విలువ ఏ పార్టీతో కనబడుతూ ఉంది? ఇవాళ ఇమ్మీడియట్గా హెల్త్ మినిస్టర్ వచ్చి ఈ బాధితులను పరామర్శించి, పేషెంట్స్ని పరామర్శించి ఇప్పటిదాకా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయాలి. రాజమండ్రిలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వంకి అసలు చిత్తశుద్ధే లేదు. ఈ ఘటన ఇక్కడ జరుగుతూ ఉంది. అటేమో శ్రీకాకుళంలో మంచినీళ్ళు తాగి, కంటామినేటెడ్ వాటర్ తాగి 64 మంది డయేరియాతో గురయ్యారు అని అంటే దానికి అర్థమవుతా ఉంది. 4గురు దగ్గరగా చనిపోవడం కూడా జరిగింది. అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. సర్వసాధారణంగా ఈ ఘటనలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి ప్రాణాలు అంటే లెక్కలేదు. నేను అడుగుతా ఉన్న, చిన్న పిల్లలండి, రెయిన్బో హాస్పిటల్లో 6 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? వాళ్ళు చేసిన పాపం ఏంటండి? చేసిందల్లా ఏంట్రా అంటే పాలు తాగడం. పాలు తాగితే ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వంకి అసలు చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వానికి నైతికత లేదు. ప్రభుత్వంలో రన్ చేసేదానికి మీకు చేత కాకపోతే దిగిపోండి. అంతేగాని ఇక్కడికి ఏదో
నాటకాలు ఆడడానికి కేవలం తాత్సారం చేసి దీన్ని ఒక యాక్సిడెంట్ కిందన చిత్రీకరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం క్రింద సామాజిక భద్రతా పెన్షన్లు అర్హులైన వారందరికీ అందిస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడించారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం కోలమూరు గ్రామంలో కొత్తగా మంజూరైన నూతన పెన్షన్లను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్థానిక నేతలతో కలిసి అర్హులైన లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ పెన్షన్ను తీసుకుంటున్న భర్త చనిపోతే భార్యకు పెన్షన్ ఇచ్చే విధానాన్ని గత వైకాపా ప్రభుత్వం విస్మరించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ విధానాన్ని అమలు చేసేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. ఈ రోజు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి నూతనంగా మంజూరైన 51 మంది లబ్ధిదారులకు ఈ నెల నుండి పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. 5 ఏళ్ల పాలనలో జగన్ దోచుకోవడం దాచుకోవడం తప్ప చేసిందేమీ లేదని అన్నారు. వైఎస్ఆర్సీపీ పాలనకు కూటమి ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు తెలుసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు. అలానే నియోజకవర్గ వ్యాప్తంగా ప్రాధాన్యత ప్రకారం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రూరల్ మండలం తెదేపా అధ్యక్షులు మచ్చటి ప్రసాద్, గ్రామ పార్టీ అధ్యక్షులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు, ఎంపీడీఓ సునీల్ ఆర్మ్స్ట్రాంగ్, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ వేమన నారాయణ గౌడ్, డైరెక్టర్ కర్యాపుల స్వామి, సొసైటీ అధ్యక్షులు అడ్డాల శ్రీను, దండముడి తేజ, ఉండవల్లి బంగారాజు, తాడేపల్లి నాగరాజు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, గోకా శ్రీను, అల్లాడ వెంకటేశ్వరరావు, వేమగిరి రాజు, ఊడిమూడి సుధీర్, బత్తిన కొండబాబు, సయ్యద్ ఉమర్, బేసే నట్రాస్, కోమలి శ్రీను, పోస్పో జీవన్, మద్ది సతీష్, నరసింహ, రామారావు, వీరమల సత్యబాబు, గొర్ల రమణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా కింద భారీ ఎత్తున పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 65 లక్షల మందికి 1వ తారీఖు లోపలే పెన్షన్లు ఇస్తున్నాం. ఇవాళ రేపు ఆదివారం సెలవు కనుక ఒకరోజు ముందుగానే 28వ తారీఖుకే పెన్షన్లు ఇస్తున్నాం. ఈ రోజున మన నియోజకవర్గంలో దాదాపు కొత్తగా 48 మందికి పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కొత్తగా ఏదైతే ఈ మధ్యకాలంలో భర్తలు పోయిన వాళ్ళు కానీ వృద్ధులకు కానీ శాంక్షన్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున రాష్ట్రం మొత్తం మీద ఇప్పటికీ 290 కోట్ల రూపాయలు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అర్బన్ కాకుండా 290 కోట్ల రూపాయలు ఈ రోజు దాకా కేటాయింపు చేయడం జరిగింది. ఎక్కడ కూడా పారదర్శకంగా జరుగుతుంది. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, కష్టంలో ఉన్నారో, వికలాంగులు ఉన్నారో, అనేక వ్యాధులతోటి తీవ్ర వ్యాధులతోటి కష్టపడుతున్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం అవుతుంది. ఈరోజు ఈ ఒక్కరోజు కూడా 1,55,95,000 రూపాయల పైచలకు మనం పంపిణీ చేసుకుంటా ఉన్నామని సౌన్యంగా మనం చేస్తూ, ఇది పేదల ప్రభుత్వం, పేదల పక్షాన పోరాడే ప్రభుత్వం. సంక్షేమాన్ని అభివృద్ధిని 2 కళ్ళుగా తీసుకుంటా ఉన్నాం. ఇక్కడ కొంతమూరులో దాదాపు 8 కోట్ల రూపాయలతో పనులు అత్యవసరంగా చేయాల్సిన అవసరం ఉంది. తక్షణమే మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. యంత్రాంగంలో కొంచెం చిన్న మార్పులు చేసి తక్షణ పనులు మొదలుపెట్టి శానిటేషన్ ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాం. పంచాయతీ రూరల్ మండలంలో కొంచెం ప్రత్యేక అధికారుల పాలనలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాటిని కూడా తొలగించి సత్వరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని సౌన్యంగా మనం చేస్తూ, ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇంత భారీ ఎత్తు పెన్షన్ 4,000 కానీ 6,000 కానీ 10,000, 15,000 రూపాయలు, అలాగే 24 రకాల పెన్షన్లు మనం రాష్ట్రంలో ఇస్తున్నాం. చేనేత కార్మికులు, మత్స్య కార్మికులు అన్నీ కూడా ఇలాగా దళితులకి, బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ ఈ కార్యక్రమం అమలవుతోంది. స్వస్థ చేకూర్చుల సీఎం రిలీఫ్ ఫండ్ కూడా భారీగా సహాయం చేసే కార్యక్రమం అమలవుతోంది. ప్రతి నెలా కూడా కోట్లాది రూపాయలు తెచ్చి పేదల వైద్య ఖర్చులు భరించలేని వాళ్ళకి సహాయం చేయడం కూడా జరుగుతోంది. ఇవాళ మళ్ళీ 33 లక్షల రూపాయలతోటి రేపు మళ్ళీ పంపిణీ చేయబోతూ ఉన్నాం. దాదాపు 34 మందికి 33 కోట్ల రూపాయలు పంపిణీ కూడా రేపు కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాం సీఎం రిలీఫ్ ఫండ్. ఇవాళ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో రాష్ట్రం ప్రగతి పందాలో దూసుకుపోతుంది. ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, రెండు కళ్ళుగా తీసుకుంటా ఉన్నాం. అనేక ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల జరిగిన ఆర్థిక విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే మేలుకుంటున్నాం. పెట్టుబడులు వస్తున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, భారీగా సహాయం అందుతూ ఉంది. ఇవాళ అనేక పరిశ్రమలు వస్తున్నాయి. ఇవాళ చూశారు మళ్ళీ జపాన్, అమెరికా కంపెనీ ఇవాళ స్టీల్ ప్లాంట్ పెట్టడానికి కూడా ముందుకు వస్తుంది. అంటే రాష్ట్రంలో ఏ విధమైన విధానం వెళ్తుందో, నమ్మకం ఏర్పడుతుందో ఒకసారి భావించాలి. కోట్లాది రూపాయల పెట్టుబడులు వచ్చి ఉద్యోగాల కల్పన కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిరుద్యోగం తొలగాలంటే ఆర్థిక అభివృద్ధి సాధించిన పారిశ్రామిక కూడా అవసరం. వ్యవసాయ రాష్ట్రం మంది మత్స్య సంపదతో పాటు వ్యవసాయాన్ని కూడా అభివృద్ధి చేసే లక్ష్యంలో కార్యక్రమం ముందుతాం. ఈ రోజున పెట్టిన బడ్జెట్లో అద్భుతమైన ప్రగతిశీలంగా కేటాయింపులు జరిగినాయి. వ్యవసాయ రంగానికి కానీ, పరిశ్రమలకు కానీ, లేక రోడ్ల అభివృద్ధికి కానీ, ఇవన్నీ కూడా గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకున్నామని సౌన్యంగా మనం చేస్తూ,
త్వరలోనే జల్ జీవన్ మిషన్ వస్తూ ఉంది. జల్ జీవన్ మిషన్ ద్వారా భారీగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఇంటింటికి గోదావరి నీళ్ళు ఇచ్చే ఏర్పాట్లు చేసాం. దానికి ప్రాథమిక అంచనాలు తయారైన అప్రూవల్ ఇచ్చారు. క్యాబినెట్లో పెట్టి ఈ నెలలోనే అది క్లియర్ చేసుకొని 1 సంవత్సరం లోపల పుష్కరాల లోపల ఇంటింటికి గోదావరి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం అమలు చేసినందుకు సంతోషంగా ఉంది. ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు వల్ల దేశంలోని వ్యవసాయ, చేనేత రంగం నాశనం అయిపోతుందని, అమెరికా విధానాలకు ట్రంప్కు మోదీ బానిసగా మారారని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ విమర్శించారు. శనివారం ఉదయం స్థానిక సిపిఐ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జాతీయ స్థాయిలో మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేసి వాళ్లకు కోట్లాది రూపాయలను రుణాలు మాఫీ చేస్తుందన్నారు. బ్యాంకులకు తాకట్టు పెట్టిన వారిలో 26 మంది ఉండగా వారిలో 27 మంది గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారిని, సుమారుగా వారికి 27 లక్షల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టారని అన్నారు. వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆ రుణాలను మాఫీ చేస్తుందన్నారు. ప్రపంచాన్ని కుదిపివేసిన ఎప్సిన్ ఫైల్స్ లో మోడీ పేరు రావడంతోనే ఆయన అమెరికాకు సాగిలపడి దేశ పరువు తీశారని అన్నారు. కార్పొరేట్ల మేలు కోసం అటవీ చట్టాలను మార్పు చేసి అడవి సంపదను వారికి దోచిపెడుతున్నారని అన్నారు. ఆదివాసీకి చెందిన రాష్ట్రపతితో అటవీ చట్టాన్ని మార్పు చేసి సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టి ఆపరేషన్ కగర్ పేరుతో నక్సల్స్ పేరు పెట్టి గిరిజనులను చంపేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు బీజేపీతోనే ఉన్నాయని, వీరి పోరాటం రాష్ట్రంలో కూటమి, వైసీపీలుగా ఉన్న ఢిల్లీలో మాత్రం కలిసి ఉంటున్నారని తెలిపారు. బిల్గేట్స్ తీసుకువచ్చి అమరావతిలో అరటి తోటలను చూపించిన సీఎం చంద్రబాబు కేంద్రంలో వ్యవసాయ రంగానికి మోసం చేస్తున్న మోడీని మాత్రం నిలువరించడంలో భయపడుతున్నట్లు చెప్పారు. వ్యవసాయ భూములను కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తున్నారని, ఇలా కార్పొరేట్లకు ఊడిగం చేయడంలో మోడీ, బాబు పోటీ పడుతున్నారని నారాయణ ఎద్దేవా చేశారు. పాత్రికేయుల సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపక్క మధు, జిల్లా కార్యదర్శి రేఖా భాస్కర్ రావు, సహాయ కార్యదర్శి కె రాంబాబు, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కె సత్యబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కరప్షన్ ఏం పెరిగి తగ్గింది. అంతకుముందు వైసీపీ వాళ్ళు ఏ పద్ధతితో వసూలు చేశారో, ఇది గ్రామ లెవెల్, ఇసుక, ఎంఆర్ఓ ఆఫీసు, రెవెన్యూ ఆఫీసు, సబ్ రిజిస్టర్ ఆఫీసు అవన్నీ, దానికి ఇన్ఫ్లేషన్ రేట్ ద్రవ్యోల్బణ రీత్యా 20% పెరిగింది. కాబట్టి అదనంగా వేసి లంచం అడుగుతారు వీళ్ళు. ఆ రోజు మీరు ఎమ్మెల్యేకి నుంచి 10 రూపాయలు ఇచ్చి ఉంటే ధరలు పెరిగాయి కాబట్టి 15 రూపాయలు ఇవ్వమంటున్నారు. అంటే జగన్ను వదిలిపెట్టిన చెప్పుల్లో వీళ్ళు కాలు పెట్టి నడుస్తున్నారు. ఎక్కడ మారలే, ఏ ఆఫీస్ అవినీతి మారలే. ఇసుక దందా పెరుగుతూనే ఉంది, మైన్స్ మాఫియా వస్తూనే ఉంది. సంపన్న వర్గాలకు అప్పుడు ఆయన ఇచ్చాడు, ఇప్పుడు ఇస్తున్నాడు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ సంపన్న వర్గాలకైతే, కార్పొరేట్ వర్గాలకైతే ఉడిగి చేశాడో, భూములు ఇచ్చాడో అవన్నీ కన్ఫర్మ్ అవుతున్నాయి. ఈయన మారలే. ఆనాడు వాళ్ళకి ఎవరు కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళే ఇందరు కాంట్రాక్టర్స్. ఆ రోజు ఎవరైతే కరెక్ట్ ఆఫీసర్ ఉన్నారో ఆ కరెక్ట్ ఆఫీసర్ ఇందరు పనిచేస్తున్నారు. సిస్టమ్ మొత్తం అదే. పైన ఈయన ఫోన్లు కొడుతున్నాడు. ఇప్పుడు ఎంత భూములు ఇస్తున్నాడు. ఒకవైపున మన అగ్రేరియన్ రాష్ట్రం అయితే పద్దాక ఏఐ అంటాడు, విశాఖపట్నం అంటాడు, సింగపూర్ అంటాడు, అమెరికా అంటాడు. ఎందుకంటే పుల్లుని చూసి పుల్లు చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా హైదరాబాద్ ఎన్ని చేత కాదు. హైదరాబాద్ ఎప్పటి నుంచో వచ్చింది. అది నేనే కట్టించిన హైదరాబాద్ అంటాడు. 400 ఏళ్ళుగా నిజాం పరిపాలించిన నుంచి వాళ్ళు కట్టుకున్నారు. దాన్ని ఎవరు పోటీ పడలేరు. సహజమైన వచ్చిందని. సింగపూర్ నువ్వు పోటీ పడలేవు. అనవసరంగా మాట్లాడుతూ నువ్వు ఆంధ్రప్రదేశ్ వచ్చింది మంచిగా చేసుకో అని అంటే పద్దాక వ్యవసాయ రంగాన్ని వదిలేశాడు, అమరావతి వదిలేశాడు, ఏఐ అంటాడు, బిల్గేట్ అంటాడు. చివరికి రైతులకు వ్యతిరేకంగా మోడీకి ఒక ట్రంప్ తీర్మానం చేసి పంపిస్తూ ఉంటే అప్పుడే బిల్గేట్ తీసుకొచ్చాడు. బిల్గేట్ తీసుకొచ్చి చూపిస్తున్నాడు. చూడాలి ఆ రైతులకు అన్యాయం చేసేటువంటి ట్రంప్ అమెరికా బిల్గేట్ తీసుకొచ్చి రైతులకు అనుకూలం ఉంటాడు. ఎవరు మోసం చేయాలి కానీ ఇదంతా. జిల్లా బీజేపీ ఓబీసీ ఆధ్వర్యంలో రాజమండ్రి గోకవరం బస్టాండ్ వద్ద భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజ్ పై వైసీపీ ఎమ్మెల్సీలు ఇజ్రాయెల్, విక్రాంత్, రమేష్ యాదవ్ల దురుసు ప్రవర్తనను ఖండిస్తూ శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు.
స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం జిల్లా బీజేపీ ఓబీసీ అధ్యక్షుడు మర్కుర్తి నరేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నరేష్ కుమార్ మాట్లాడుతూ సోము వీర్రాజు లాంటి సీనియర్ నేతపై వైసీపీ ఎమ్మెల్సీలు అనుచితంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై సోముకు వైసీపీ నేత జగన్ ఎమ్మెల్సీలు క్షమాపణ చెప్పాలని అన్నారు. వైసీపీ ఎమ్మెల్సీల ప్రవర్తనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గోకవరం బస్టాండ్ నుంచి ప్రదర్శనగా దేవీ చౌక్, కంబాల చెరువు మీదుగా వివేకానంద విగ్రహం వద్ద ఉన్న దండి మార్చ్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు యానాపు యేసు, లలిత్ కుమార్ జైన్, కమిడి మురళీకృష్ణ, పడాల నాగరాజు, ముగ్గల శ్రీనివాస్, పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. వీడియో సంఘటన నిమిత్తం సోము వీర్రాజు గారు ప్రజల పక్షాన మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ గారికి క్లియర్గా ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరుగుతుంది, గత ప్రభుత్వంలో అరాచకాలు ఏం జరిగాయి అనే విధం మీద చర్చ జరుగుతున్నప్పుడు దాష్టికంగా, అవమానకరంగా, కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఏకవచనతో దుర్భాషలు ఆడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి అవమానించే విధంగా, వాళ్ళు కూడా రాజ్యాంగేతర పదవుల్లో ఉన్నారనే ఇంగిత జ్ఞానం లేకుండా రాజ్యాంగాన్ని అవమానించడంతో పాటు వయసులో పెద్దవాడు, రాజకీయాల్లో 45-48 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, నిస్వార్థ రాజకీయ నాయకుడు, రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నటువంటి సోము వీర్రాజు గారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు ఓబీసీ మోర్చా తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి దండ వేసి ఇక్కడి నుంచి దండి మార్చ్ వరకు జగన్మోహన్ రెడ్డి గారు సభ్యులు చేస్తున్నటువంటి అరాచకాలకు నిరసనగా ఈరోజు నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. కావున ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని గమనించి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులకి, ఆ పార్టీ యొక్క అధిష్టానానికి బుద్ధి వచ్చే విధంగా మరొక్కసారి 11 సీట్లకి ఎటువంటి సమాధానం ప్రజలు ఇచ్చారో త్వరలో కూడా అటువంటి సమాధానమే మళ్ళీ ఇవ్వాలని కోరుకుంటూ ఓబీసీ మోర్చా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజ్యాంగం అంటే ఒక విలువలతో కూడుకున్న రాజ్యాంగాన్ని మన భారతదేశం ఈరోజు ఫాలో అవుతున్నాం. మనం అటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని పక్కన పెట్టి ఏకవచనంతో దుర్భాషలాడి ఈ సమాజాన్ని అవమానించినటువంటి వ్యక్తులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు. తక్షణమే ఆ వ్యక్తులు ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో, ఇజ్రాయెల్ గారు కానివ్వండి, రమేష్ యాదవ్ గారు కానివ్వండి, ఆ విక్రాంత్ గారు కానివ్వండి, ఇమీడియట్గా తక్షణమే బేషరతుగా సోము వీర్రాజు గారికి క్షమాపణ చెప్పాలి. సోము వీర్రాజు గారికి క్షమాపణ చెప్పడంతో పాటు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మా డిమాండ్ చేస్తున్నాం. కావున ప్రతి ఒక్కరు గమనించి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా దిగ్విజయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర కౌన్సిల్లో సమావేశంలో రాజ్యాంగబద్ధంగా ఎమ్మెల్సీగా ఎన్నికై నియమించబడి రాజ్యాంగానికి బద్ధుడై హౌస్ చైర్మన్ గారు స్పీకర్ గారు అనుమతితో రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి, గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు విషయమై గళమెత్తి సోము వీర్రాజు గారు చెబుతుండగా ఇటీవల కౌన్సిల్లో జరుగుతున్నటువంటి చర్చల్లో
గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, అవినీతితో పాటు సాక్షాత్తు భగవంతుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు కల్తీ విషయంలో కానీ అనంతరం వారి యొక్క సేవలని దుర్వినియోగం చేయడంలో కానీ సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్వామి యొక్క తీర్థాన్ని పారబోయడంలో కానీ హైందవ సమాజాన్ని యొక్క మనసుల్ని ఏ విధంగా అయితే బాధ పెట్టారో కొన్ని కోట్ల మంది హిందువుల చేత తనకి ఇష్టం లేని దేవుడి యొక్క ప్రసాదాన్ని కల్తీ చేసి 80% ఈ రాష్ట్రంలోని దేశంలోని నివసిస్తున్న హిందువులు పవిత్రంగా భావించే యొక్క లడ్డూని కల్తీ చేసి కోట్లాది మంది హిందువులతో పాటు అనేక ఇతర దేశాల ఉన్నటువంటి భక్తులందరితో కూడా పాపం కూడగట్టుకుని తినిపించినటువంటి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ తీరుని ఎండగట్టడంతో పాటు అప్పుడు జరుగుతున్న అరాచకాలు, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని చెబుతుంటే తట్టుకోలేక ఉక్రోషంతో ఏమీ చేయలేక సమాధానాలు చెప్పలేక ఎమ్మెల్సీ సోమవీర్రాజు గారి మీద దాడి చేయడానికి ఆ ముగ్గురు ఎమ్మెల్సీలు వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో పురుగులు పొచ్చి చేయడం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీని తీవ్రంగా ఖండిస్తుంది. రాజ్యాంగాన్ని గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ. రాజ్యాంగాన్ని గౌరవించే వ్యక్తి ఎమ్మెల్సీ సోమవీర్రాజు గారు రాజ్యాంగబద్ధంగా చేసినటువంటి విమర్శని సద్విమర్శగా తీసుకోవాల్సింది పోయి దాడికి తీయడాన్ని ఖండిస్తున్నాం. దానిపై నిన్న భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ నిరసన తెలియజేసింది. ఈవేళ మనం ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో అధ్యక్షులు కుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మా రాజ్యాంగాన్ని చేసిన అవమానంగా అంబేద్కర్ ఎదురుకుండా నిరసన తెలియజేయడం జరుగుతుంది. వెంటనే తక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు 151 నుంచి 11కి దించేశారు ప్రజలు. ఈవేళ ఈ విధమైనటువంటి ఆకృత్యాలు చేస్తే జీరోకి వెళ్ళిపోతారని గమనించండి. ఇప్పటికైనా కోలుకొని ఆ ముగ్గురు ఎమ్మెల్సీల చేత సోమవీర్రాజు గారికి క్షమాపణ చెప్పించి మీరు కొంచెం మీ పరువు పరపతి నిలబెట్టుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. స్థానిక 25వ డివిజన్ కంచుమర్తి వారి వీధిలో అగర్వాల్ ఆసుపత్రి సౌజన్యంతో బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ కార్పొరేటర్ కొరగంటి సతీష్ వ్యవస్థాపకులుగా స్థాపించి స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 250 మందికి పైగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ కార్పొరేటర్ కొరగంటి సతీష్ వ్యవస్థాపకులుగా స్థాపించి స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక 25వ డివిజన్ కంచుమర్తి వారి వీధిలో అగర్వాల్ ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. 250 మందికి పైగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కంటి వైద్య శిబిరాన్ని గుడా మాజీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘన్ని కృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు తదితరులు సందర్శించి స్ఫూర్తి ఫౌండేషన్ సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా బొమ్మల దత్తు మాట్లాడుతూ మాజీ కార్పొరేటర్ గా పనిచేసిన కొరగంటి సతీష్ స్ఫూర్తి ఫౌండేషన్ స్థాపించి పేదలకు మంచి సేవలు అందిస్తున్నారని అన్నారు. ఆయన భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. కొరగంటి మాట్లాడుతూ పేదలకు నిరంతరం అందుబాటులో ఉంటూ తమ వంతుగా సేవలు అందిస్తున్నామని అన్నారు. ఈ కంటి వైద్య శిబిరం ద్వారా 250 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని అన్నారు. మందులు, డ్రాప్స్, కళ్ళజోళ్లు కూడా ఉచితంగా అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొరగంటి ఈశ్వరి, బీజేపీ మండల అధ్యక్షుడు కమలేష్ జైన్, కూటమి నాయకులు హీరాచంద్ జైన్, కాశీ విశ్వనాథ్, సుబ్రహ్మణ్యం, నల్లమ ఆనంద్, చొక్కాకుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకులు శ్రీ కోరగంటి సతీష్ గారు స్ఫూర్తి ఫౌండేషన్ అని ఒకటి ఏర్పాటు చేసి ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క రాజమండ్రిలో ఈ మెయిన్ రోడ్డుకి సంబంధించిన ప్రాంతాల్లో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. పేద ప్రజలకి కంటికి సంబంధించి కనీసం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళలేని పరిస్థితులు ఉంటే ప్రస్తుతం ఆయన ఒక మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ అందరికీ కూడా కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. అది చాలా సంతోషించదగ్గ విషయం. భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఎవరైనా సరే 10 మందికి ఉపయోగపడే విధంగానే ఉంటారు. దానికి నానుడే ఈ కోరగంటి సతీష్ గారు. వీరు ఇక్కడ గతంలో కార్పొరేటర్గా పనిచేశారు. అలాగే వివిధ హోదాల్లో భారతీయ జనతా పార్టీలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా మరిన్ని ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడతారని ఆశిస్తూ, కంటి వైద్యం అవసరం ఉన్నారు వాళ్ళందరికీ కూడా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని
నిర్వహించడం జరుగుతుంది. ఈవేళ ప్రముఖ అగర్వాల్ హాస్పిటల్ నుంచి డాక్టర్స్ రావడం జరిగింది. ఎవరైతే కంటికి సంబంధించి ఎవరికైతే కళ్ళజోలు పడతాయో వాళ్ళ కళ్ళజోలు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుద్ది. వాళ్ళకి మందులు కానీ డ్రాప్స్ కానీ వాళ్ళకి ఏదైనా అవసరమైతే అవన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. ఇదంతా కూడా అగర్వాల్ హాస్పిటల్స్ వారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ చాలామంది స్థానిక పెద్దలందరూ కూడా ట్రస్ట్ తరపున సహకారం చేస్తున్నారు. ఇది స్ఫూర్తి ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నాం. అందరూ సహకరించిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. యువతను ఆకట్టుకునే రొమాంటిక్ కామెడీ అంశాలతో పాటు కుటుంబ భావోద్వేగాలను జోడించిన బ్యాండ్ మేళం చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని ప్రముఖ రచయిత నిర్మాత కోన వెంకట్ తెలిపారు. కోర్ట్ మూవీతో సంచలన విజయాన్ని అందుకున్న రోషన్ శ్రీదేవి జంటగా నటించిన బ్యాండ్ మేళం సినిమా మార్చి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో చిత్ర ప్రమోషన్ లో భాగంగా స్థానిక దానవాయిపేటలోని అన్లిమిటెడ్ హోటల్లో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోన వెంకట్ మాట్లాడుతూ దర్శకుడు సతీష్ జవ్వాజీ రాసుకున్న కథను వినిపించిన వెంటనే నచ్చేసిందని, నిలుకోరి పార్ట్ 2లా అనిపించిందని తెలిపారు. ఈ సినిమా ఎవరితో తీయాలా అని ఆలోచించినప్పుడు కోర్టు సినిమాలో హీరో హీరోయిన్స్ సరిపోతారని భావించామని తెలిపారు. వారికి కూడా కథ నచ్చడంతో తెరకెక్కించినట్లు ఆయన తెలిపారు. కోన ఫిలిం కార్పొరేషన్ కొత్త వారితోనే ఎక్కువగా సినిమాలు చేయాలని భావించి ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్లు కోన వెంకట్ తెలిపారు. బ్యాండ్ మేళం సినిమాలో కొత్త దర్శకుడు సతీష్ ని పరిచయం చేయడంతో పాటు చాలా మంది కొత్త వాళ్లను ఈ సినిమాతో పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాలో ఆఖరి 30 నిమిషాలు బాగా ఆకట్టుకుంటుందని అన్నారు. చంద్రబోస్ రాసిన గీతాలు బాగున్నాయని అన్నారు. గోదావరి తీరం సినిమా షూటింగ్లకు ఎంతో అనువుగా ఉంటుందని, పోస్ట్ ప్రొడక్షన్ తో సహా అన్ని సౌకర్యాలు కల్పిస్తే ఈ ప్రాంతం సినీ హబ్ గా మారుతుందని కోన వెంకట్ అంచనా వేశారు. హైదరాబాద్ లో అన్ని లొకేషన్లు చూపించేశామని, గోదావరి ప్రాంతంలో చాలా లొకేషన్లు ఇంకా చూపించాల్సి ఉందని ఆయన అన్నారు. హీరోయిన్ శ్రీదేవి మాట్లాడుతూ కాకినాడకు చెందిన తాను కోర్టు సినిమాతో సినీ రంగానికి పరిచయమై మంచి హిట్ అందుకున్నానని, ఇప్పుడు బ్యాండ్ మేళం సినిమాతో ప్రమోషన్ వర్క్ లో భాగంగా గోదావరి జిల్లా నుంచి ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమా కామెడీ చాలా బాగా వచ్చిందని, సినిమా అందరికీ నచ్చుతుందని, సినిమా చూస్తున్నంతసేపు నవ్వులే నవ్వులు అన్నట్లుగా ఉంటుందని ఆమె తెలిపారు. డైరెక్టర్ సతీష్ మాట్లాడుతూ కోన వెంకట్ తనకు అవకాశం కల్పించి దర్శకుడిగా పరిచయం చేయడం తన అదృష్టమని అన్నారు. అన్ని వర్గాలను ఈ సినిమా ఆకట్టుకుంటుందని అన్నారు. సినిమాలో నటించిన రిషిత మాట్లాడుతూ తొలిసారిగా నటించిన తనకు ఈ సినిమాలో మంచి పాత్ర లభించిందన్నారు. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందన్నారు. కావ్య శ్రావ్య నిర్మించిన ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు. ఈ చిత్రం టీజర్ తాజాగా విడుదలై వీక్షకులకు నవ్వులు పూయిస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేసిన తిప్పుకుంటున్నా అనే పాటకు మంచి స్పందన లభించింది. అంటే మా బ్యాండ్ మేళంలో మెయిన్ టెక్నీషియన్ విజయ్ బుల్గానన్ ఫ్రమ్ కాకినాడ, అలాగే మా శ్రీదేవి ఆల్సో ఫ్రమ్ కాకినాడ. సో ఈస్ట్ గోదావరి నుంచే మా ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసాం. సింబాలిక్గా ఉంటుందని ఈస్ట్ గోదావరి అండ్ నేను కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ నా బాల్యం కూడా మొత్తం అంతా ఇక్కడే కాకినాడలోనే, రాజమండ్రి కాకినాడ నా స్కూలింగ్ అంతా 10th వరకు. ఆ తర్వాత షిఫ్ట్ అవ్వడం జరిగింది హైదరాబాద్కి. బ్యాండ్ మేళం అనేది వెరీ స్పెషల్ ఫిలిం. ఇది ఒక టీనేజ్ లవ్ స్టోరీ. మీరు చూస్తారు ఈ మధ్యన చాలా టీనేజ్ లవ్ స్టోరీ వచ్చిన ఫిలిమ్స్ అదో ట్రెండ్ నడుస్తుంది. మేము అలాగా అనుకోని ప్లాన్ చేయలేదు, కానీ అనుకోకుండా ఈ కథ నా దగ్గర రావడం జరిగింది. సతీష్ జవ్వాజీ అనే ఒక రైటర్ తన డైరెక్షన్ కోసమని ఒక కథ రాసుకొని నా దగ్గరకు వచ్చి ఈ కథ చెప్పినప్పుడు నేను ఒక నిన్ను కోరి పార్ట్ 2 వింటున్నట్టు ఫీల్ అయ్యా. మళ్ళీ అటువంటి ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ, టీనేజ్ లవ్ స్టోరీ, అది కూడా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక డిఫరెంట్ పాయింట్ తోటి, ఒక మంచి ఫీల్ తోటి, ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ మధ్యన తను చెప్పినప్పుడు నేను యాక్చువల్గా ఫస్ట్ తనకి ఏంటో 1/2 అవర్లో చెప్తావా అన్నాను. సార్ నాకు మినిమం 2 hours కావాలన్నాడు.
ఫస్ట్లీ కోర్ట్ తర్వాత ఫస్ట్ 1 year తర్వాత మళ్ళీ నేను థియేటర్స్లో కనిపిస్తున్నానంటే అది ఫస్ట్ బ్యాండ్ మేళమే. అండ్ చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. నేను మీకన్నా ఎక్కువ వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఫుల్ సినిమా కూడా చూడలేదు ఇప్పటికి వచ్చి. ఓన్లీ డబ్బింగ్లో చేసినప్పుడు కొన్ని సీన్స్ చూశాను, అప్పుడే ఫుల్ కడుపుబ్బా నవ్వుకున్నా. సో ఖచ్చితంగా ఈ బ్యాండ్ మేళం అనే సినిమా చాలా చాలా బాగుంటుంది అండ్ చచ్చిపోతారు నవ్వలేక. సో లాస్ట్ 30 minutes సార్ చెప్పినట్టే చాలా అంటే చాలా ఫీల్తో వెళ్తారు ఖచ్చితంగా థియేటర్స్ నుంచి అయితే. సో చాలా చాలా స్పెషల్ నాకు బ్యాండ్ మేళం, ఎందుకంటే కోర్ట్ తర్వాత మళ్ళీ ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్ ఇది నాకు. అండ్ ఆల్సో సో ఈ సినిమా ఫుల్ రాజమ్మ క్యారెక్టర్ అంటే ఫుల్ ఇది ఉంటుంది, అంటే మరీ ఇన్నోసెంట్ అలా ఏం కాదు. సో రాజమ్మ చాలా, మీరు ఆల్రెడీ ఆ తిట్లు చూసే ఉంటారు నాకు తెలిసి. స్థానిక ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో తూర్పుగోదావరి జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ సంఘం మహాజన సభ ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు కామ్రేడ్ టి రవీంద్రనాథ్ అధ్యక్షత వహించారు. ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బిఎస్ రాంబాబు ప్రారంభ ఉపన్యాసం చేశారు. తన ప్రసంగంలో ఆయన బ్యాంకింగ్ రంగంలో రాజకీయ నిర్ణయాల ప్రభావం, ఉద్యోగులపై పెరుగుతున్న పని ఒత్తిడి, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాలు, అలాగే ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రతికూల ప్రభావం గురించి విశదీకరించారు. ఫెడరేషన్ ఉప కార్యదర్శి కామ్రేడ్ వి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ గా మార్చడం ప్రజా కార్మిక సంఘాలకు వ్యతిరేకమైన నిర్ణయమని, దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. తదుపరి తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు నూతన కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో 3 జిల్లాలకు చెందిన బ్యాంకు ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యనారాయణ, సంజయ్ రామ్, శ్రీనివాస్, లక్ష్మీపతిరావు, ఆదినారాయణ, స్వాతి, మురళీధర్, సూర్య, రమేష్, అప్పారావు, శివరామకృష్ణ, రాంబాబు, సోమరాజు, వేణు తదితరులు పాల్గొన్నారు. నా పేరు బిఎస్ రాంబాబు. నేను ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్యకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. బ్యాంకు ఉద్యోగస్తుల యొక్క సమస్యల విషయానికి వస్తే, మొన్న 27వ తేదీన ఒక సమ్మె, అదే రకంగా 12 ఫిబ్రవరి నాడు కూడా మరొక సమ్మె బ్యాంకు ఉద్యోగస్తులు చేయాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా ప్రభుత్వాలు బ్యాంకు ఉద్యోగస్తుల మీద రుద్దినటువంటి సమ్మెగానే భావించాలి. ఎందుకనంటే 5 రోజుల పనిదినం బ్యాంకింగ్ రంగంలో ఇంట్రడ్యూస్ చేయడానికి ఒప్పుకుని కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో, ఏదీ తెలియనటువంటి, ఏది ఇంకా ఆప్షన్ లేనటువంటి పరిస్థితుల్లో జనవరి 27 నాడు సమ్మె చేయాల్సి వచ్చింది. అదే రకంగా కేంద్ర కార్మిక సంఘాలు ఎవరితోనూ కూడా సంప్రదించకుండా కేంద్ర కార్మిక చట్టాలలో మార్పులు పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే చేసిన దానికి వ్యతిరేకంగా 12 ఫిబ్రవరి నాడు కూడా ఒక హిస్టారికల్ స్ట్రైక్ చేయడం జరిగింది. ఇవి రెండే కాకుండా భవిష్యత్తులో ప్రైవేటీకరణ మీద ప్రభుత్వాలు బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేటీకరించే ఏ ప్రయత్నం చేసినా దాన్ని అడ్డుకుంటాం. తప్పనిసరిగా నిరవధిక సమ్మె ద్వారానైనా సరే బ్యాంకు ఉద్యోగస్తులందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ ఈస్ట్ గోదావరిలో 3 కోఆర్డినేషన్ కమిటీలు మావి ఫామ్ అయినాయి. 1 ఈస్ట్ గోదావరి, 2 కాకినాడ, 3 అమలాపురం, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఈ 3 జిల్లాలకు సంబంధించిన వాటి కోసం మేము వచ్చాం. భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా మేము పర్యటించి కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి ఉద్యోగ వ్యతిరేక విధానాలని ఎండగడుతూ తప్పనిసరిగా రాబోయేటటువంటి రోజుల్లో ఆందోళన చేస్తాం. శ్యామలానగర్ లో వేంచేసి ఉన్న శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి జాతర వారోత్సవాలు అంబరాన్ని తాకేలా ఘనంగా జరుగుతున్నాయి. శనివారం ఆలయం ఆవరణలో 1,00,000 పుష్పార్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. భక్తులు భారీగా తరలివచ్చారు. శ్రీ పాత సోమాలమ్మ అమ్మవారి ఉత్సవాలను ఉత్సవ కమిటీ, ఆలయ ధర్మకర్త, మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గొర్రెల సురేష్ కమిటీ సభ్యులు పర్యవేక్షణ చేస్తున్నారు. 1,00,000 పుష్పార్చన కార్యక్రమాన్ని పొల్లంశెట్టి హరికృష్ణ, అనిల దంపతుల చేతుల మీదుగా ఆలయ అర్చకుడు చంద్రమౌళి గణేష్ భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఉదయం 8 నుంచి ఆలయ ఆవరణలో భక్తులు కుంకుమ పూజలు చేయించుకున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు వేద మంత్రాలతో మారుమ్రోగుతున్నాయి. సోమాలమ్మ ఉత్సవాలతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. సాయంత్రం 6 గంటల నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి గానామృతం జరిగింది. ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాలు
విద్యుత్ దీపాలతో మిరుమిట్లు గొలిపేలా శ్రీ మహాగణాధిపతయే నమః అస్తమక్షాయ ఆజమ్యావం యశవాయ స్వాహా వర్తారం నాతారం సర్వసంపదాం లోకాభిరామం ద్రోరమం భుజ సర్వార్థసాధికే శరణవాస్తదే ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః దేవరుందరాభ్యా నమః అరుంధదేవశిష్టాభ్యా నమః ఓం మహాగం శివహం జనహం నమః ప్రదోపదే జంబోద్దేవే పర్తవర్షే వసగండే భైరవ రుచిభాగ శ్రీశైల శ్రీశైల ప్రదశాష్టన వర్తమాన వర్గేంద్రమానన శ్రీ అభివృద్ధి సిద్ధ్యర్థం సర్వ కార్యేషు దిగ్విజయత సిద్ధ్యర్థం దేవత సంపూర్ణ అనుగ్రహ ఆదు ఆయుష్యమగ్రమ पार्वती पुत्र हर महादेव शंभो शंकर हर गणेश महाराज की प्रार्थना नमस्कारान् समर्पयामि रक्षोगणाधिपः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनमताहं दिक्पोजितमया देव चंद्रनिर्वणि मंत्रहीनं क्रिया పెట్టినారా అందరూ కూడా పూజాన్ని లోపల తీసుకున్నారు కదా సమర్పయామి రాజస్థానః భగవాన్య మహాజటాధరాయ మహాకైలాసవాసిన్య మహాకటాయ మహారాజాయ నమః ఓం తద్బ్రహ్మ ప్రణాంగ అష్ట అంగ ఉస్యతమర్పధ్యామ సత్యో యాదవే నమో నమః భవే భవేనాద భవే భవస్వం భవద్భవాయ నమః ఏభ్యోదకారేభ్యోగోరగోరదరేభ్యః ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాదిపతిర్ బ్రహ్మణి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి చల్లండి అమ్మవారి పరిమళ దివ్య చంద్ర పుష్పం సమర్పయామి. జల్లిన తర్వాత కాస్త కుంభవతు కళ్యాణం దేవారోగ్యం అయోధ్యజ్యోతి నమోస్తుతే. జనం ఉన్నారు కదా, చీరలు జాగ్రత్త. ఉన్న ప్రహారీ వెలిగించండి. అమ్మా మీరు కూర్చొని లెగుతులేదు, అక్కడ ఎరిగించిన వాళ్ళు బయటకు రావాలి. బయట రండమ్మా, ఒక ఒత్తి వెలిగించి బయట రావాలి. ఇవ్వండి, వెలిగించాలనుకున్న వాళ్ళకి ఇంకోళ్ళకి ఇచ్చి వెనక్కి వచ్చేయండి. ఒక్క దీపాన్ని మా ఒక్క దీపం చాలు వెలిగిస్తే. మీ కుటుంబం మరొక్కసారి ఒకే ఒక్కసారి జరిగేటటువంటి ఆ సౌభాగ్యవ్రతం కోసం రసీదు తీసుకోండి అమ్మా. ఆదివారం ఉదయం 9 గంటలకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రాథమిక టైలర్ సహకార సంఘం ఆధ్వర్యంలో కంబాల చెరువు సెంటర్ నందు టైలర్స్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది. టైలర్స్ డే సందర్భంగా కంబాల చెరువు సెంటర్ నందు శ్రీ లక్ష్మీ నరసింహ ప్రాథమిక టైలర్ సహకార సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బోరా రమణ, పోతుల మంగరాజు, ఎన్ సూర్యనారాయణ, గంగా ఈశ్వర్, మడ్డపత్తి యేసు, ఎన్ సతీష్ బాబురావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా టైలర్స్ డే సందర్భంగా టైలర్ సోదరి మనందరికీ కూడా టైలర్ డే శుభాకాంక్షలు. మేము టైలర్స్ యూనియన్ని స్థాపించి 15 ఏళ్ళు అవుతుంది. మా కోరి మార్కెట్ సెంటర్లో ప్రతి సంవత్సరం కూడా ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా చేసుకున్నాం. తర్వాత ఏంటంటే మేము గవర్నమెంట్కి చిన్న విన్నపం చేస్తున్నాం. మమ్మల్ని జౌళి శాఖలో కలిపినట్టు మాకు వార్తలు వస్తున్నాయి. అదే కానీ నిజమైతే వాళ్ళకి ఏవైతే వర్తిస్తున్నాయో మాకు కూడా వర్తించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే 50 ఏళ్ళు దాటి నుండి కూడా పింఛన్ ఇస్తానంటున్నారు, అది కూడా మాకు కావాలని కోరుకుంటున్నాం. అలాగే షాపులు ఉన్న వాళ్ళకి కూడా 200 యూనిట్లు కూడా ఫ్రీగా ఇస్తానంటున్నారు, అది కూడా మేము కావాలనుకుంటున్నాం. మమ్మల్ని దయించి టైలర్ మమ్మల్ని కూడా చూసి ఇవన్నీ మాకు కూడా చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి.
కలుషిత పాలు త్రాగి అనారోగ్యం పాలై రాజమండ్రిలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన మంత్రి నిమ్మల రామానాయుడు. పాల కల్తీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్. అర్హులందరికీ పెన్షన్లు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. కొత్తగా మంజూరైన నూతన పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గోరంట్ల. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.